ఇక నేనే వీటిని కల్పిస్తున్నాను కదా, ఇంద్రియాలే పనిచేస్తున్నాయి. నేననేటటువంటిది బుద్ధి రూపమైన ఒకానొక చైతన్యం. అది ఇంద్రియాలను పట్టుకుని నేను 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 అంటున్నాయి. కానీ బుద్ధిరూప చైతన్యానికి యో బుద్ధే ప్రతస్థ ధియో యోన ప్రచోదయాత్ అని ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ప్రయత్నం చేయాలి. రోజు జపం చేసినప్పుడు అదే చేస్తున్నామండి. బుద్ధిని కూడా ఏది ప్రేరేపిస్తుందో అది అనుకోవడంలోనే బుద్ధిని అది తగలగానే బుద్ధి ఒక్కసారి యాక్టివ్ అయిపోయి శరీరాన్ని ప్రేరేపణ చేస్తుంది. అవి కలిసి కర్మలు చేస్తున్నాయి. ఇది కానీ అది కేవలం శక్తి ప్రధానంగా ఉన్నది. ఇది చెప్తూ నచాత్ర కర్మాధికరణం అకర్మ అస్తి. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది కర్మలో అకర్మను చూడు, అకర్మలో కర్మను చూడు అంటే కర్మలో అకర్మ, అకర్మలో కర్మ కొండలో రేగుపళ్ళు పెట్టినట్లుండవు అని చెప్పాడు ఇక్కడ శంకర భగవత్పాదవారు. అకర్మలో కర్మ అంటే అకర్మలో కర్మ కొండలో రేగుపళ్ళు పెట్టినంత స్పష్టంగా కనబడుతుందండి. కొండలో రేగుపళ్ళు అంటే రేగుపళ్ళు కొండ తేడా తెలుస్తుంది. ఇక్కడ తేడా తెలియదు, అందుకే ఇంత వివరణ అవసరం వచ్చింది.